సిస్టమేటిక్ లేదు. సర్పంచ్ ఇవ్వలేదు. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన. సర్పంచ్ ఎక్కడున్నాడు? కాదు బయట కొనుక్కోవాలంటే మూడో వ్యక్తికి అవసరమే లేదు. డిసిఎంఎస్ సెంటర్ రోడ్ ఏయో కరెక్ట్ ఉంటే చాలు. మూడో వ్యక్తికి అవసరమే లేడు. రజీదానికి ఏం సంబంధం? డిసిఎంఎస్ సెంటర్ రోడ్ ఖాళీ అయింది. ఇప్పుడు నార్మల్కి యూరియా దొరకలేదు. ఏంటి పరిస్థితి? ఇప్పుడు రోడ్ మీద మాకు పాత్ర చెప్పింది. ఆమె మాకు పాత్ర అని చెప్పింది. చేసి మేడం ఇప్పుడు చెప్పింది మాకు పాత్ర ఉందని. ఇప్పుడు అక్కడ పోతే రషీద్ అన్న నాకు 6 జాగాలు 5 బస్సులు ఇచ్చిండు. ఒక్కొక్కరికి 15 బస్తాలు 20 బస్తాలు రాస్తారు. మేము ఏం చేయాలి అసలు అర్థమైంది మాకు. ఇప్పటి చెప్పినా ఎప్పుడు పట్టించుకోలేదు మమ్మల్ని. ఇక్కడ పక్కల డీసీఎంఎస్ రెబ్బెన డీసీఎంఎస్ బెజ్జూర్ మండల్ రెబ్బెన డీసీఎంఎస్ వారానికి 2 లోళ్ళ యూరియా వస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 15 లోళ్ళ యూరియా వచ్చింది. ఇక్కడికి డబ్బా డీసీఎంఎస్కు ఇప్పటి వరకు మొత్తం మీద 4 లోళ్ళ యూరియా వచ్చింది. పెద్ద హ్యాబిటేషన్ ఇది. 4 విలేజ్లు కలిసి ఈ జీపీ ఉన్నది. పెద్ద హ్యాబిటేషన్స్ ఉన్నది. పక్కన 4 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. మొత్తం రెగ్యులర్గా వారానికి 2 లోళ్ళు వచ్చి ఇక్కడికి రెగ్యులర్గా వస్తే ఇలాంటి లొల్లు ఉండదు. ఇంత ఇబ్బందులు పడాలి. రైతులకు రామగోస ఉన్నది. ఒక్కొక్కరు పక్కన పోట కొందామన్న 500 పెట్టి కొనుక్కునే పరిస్థితి లేదు. ఇక్కడేమో మనకు ఒక డీసీఎంఎస్ ఉండి కూడా మాకు ఇక్కడ యూరియా రాకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది అవుతుంది రైతులకు. అసలు మాకు ఇక్కడికి యూరియా కూడా 4 లోళ్ళు రావడం అనేది పెద్ద హాస్యాస్పదం. పక్కల డీసీఎంఎస్ ఉండి 15 లోళ్ళు రావడం, ఇక్కడికి 4 లోళ్ళు రావడం అంటే అసలు చెప్పుకోదగిన విషయం కాదు. ఇది ఇంత పెద్ద విలేజ్. ఇక్కడ రెబ్బెన అనేది చిన్న విలేజ్, 15 లోళ్ళు వచ్చింది. ఇంత పెద్ద విలేజ్ ఉండి కూడా మాకు లాభం లేదు. రైతులకైతే మామూలుగా ఇబ్బంది లేదు. దయచేసి మీరు ఇండెంట్లు సక్రమంగా పెట్టి మాకు వారానికి 2 లోళ్ళు రప్పించే విధంగా చేస్తే మాకు ఇక్కడ ఈ పరిష్కారానికి సమస్యకు పరిష్కారం అవుతుందని నేను చెప్తాను. ఆ లారీ అయితే ఉడిచింది. ఎటు పోతాను పొద్దుడుతూ ఉన్నా కానీ ఆ లారీ అయితే ఉడిచింది. నాకు అది దొరకలే. దుడ్డు నుండి బయట అన్నట్టు అయితే తొడిచి నేను పొద్దుడు తప్పు లేకుండా దోపుకున్నాడు. అదే దుడ్డు నుండి బయట అన్నట్టు అయితే అన్నగా. మీరు అమ్మేసుకుంటున్నారు. లోడ్ వచ్చింది కదా ఇబ్బంది చేస్తారు సార్. మీ మీద యాక్షన్ ఏమంటే నేను చెప్తాను. బాబు విజయ్, మీ అందరూ దయచేసి మా రైతు సోదరులు, మా తమ్ముళ్ళు అంత చిన్న నా తమ్ముళ్ళు వీళ్ళ మీద సివియర్ యాక్షన్ ఉంటుంది. ఇంకా సివియర్ యాక్షన్ కాదు, ప్రస్తుతం నడిపిద్దాం. ఇవాళ నుంచి మా శ్రీనివాస్ వచ్చారు. శ్రీనివాస్ కాదు, అతను నేను కంట్రోల్లోకి తీసుకుంటా. ఏం జరుగుతుందండి ప్రతి కూపన్ అతని మీద నుంచి పోవాలి. మీకు ఇబ్బంది కావాలి. ఈ ఒక్క రైతుకు ఒక్క బస్తా యూరియా నేను ఆపానంటే మీ డబ్బాని క్లోజ్ చేసేసి ఈ ఒక్క రైతుకు మీ పేరన్నా సంతోషం. అందుకే సంతోషం ఉంటాం. ఎందుకు చెప్తాం, మీకున్న ఓర్పుతో మేము బతుకుతున్నాం. మీరు తిరగబడితే దేశం బతకదు. తిరగబడితే దేశం బతకదు. లేకపోతే నేను ఎంత కూర్చుంటాను, ఎంత నింపాదిగా ఎంత దుర్మార్గం చేస్తుంటే. రైతులకి అదే ఉంది. పిడుగుపడ్డా కూడా పోతానే ఉంటాడు పొలానికి. ఇంట్లో ఇల్లు కారుతున్నా కూడా మీరు పొలానికి పోతారు. ఇల్లు కారుతుని పట్టించుకోరు, అక్కడ పొలం కోసం పోతారు. మేము తింటున్నాము. ఆ జ్ఞానం మాకు ఉండాలి. అవునా కాదా? దేవుడితో మేము కొబ్బరికాయ కొట్టడం కాదు. ఆ కొబ్బరికాయ పండించింది ఎవరు, ఆ నైవేద్యం పండించింది ఎవరు, మా రైతుల సంగతి ఆ బుద్ధి జ్ఞానం మాకు ఉండాలి. అది లేనప్పుడు ఏం చేస్తాం? మా ఇప్పుడు డబ్బా లారీ తెప్పిస్తాం. పెట్టారు ఎంత పెట్టారు?
డబ్బాకి 6 MB 3 లారీలు. రేపు ఇమీడియట్ రేపు పొద్దున ఒకటైతే రేపు పొద్దున స్టార్ట్ అయితే చేస్తాను మాట్లాడి వాళ్ళు